and also the citizen of this state to have the exposure to AI. And we have a certain systems which we are making. Yesterday we have finalized, AI policy making. The first step is to come up with a బిగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి ఒక ప్రధానమైన హబ్ ను ఏర్పాటు చేసి సో ఏఐను ఏ విధంగా ఉపయోగించుకోవాలి. పెద్ద స్థాయి మరి బిల్డర్స్ ఏఐకి సంబంధించిన ఇంజనీర్స్ పెట్టుకోవచ్చు, కానీ అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయాలని ఈ ఏఐ హబ్ కి సంబంధించి దాంట్లో రీసెర్చ్ జరగాలి, అక్కడ ఇన్నోవేషన్ జరగాలి. ఇన్నోవేషన్ నాట్ ఓన్లీ టు బిల్డింగ్ ఇన్ సమ్ టెక్ ప్రోడక్ట్స్, ఇన్నోవేషన్ ఈ కన్స్ట్రక్షన్ కు సంబంధించిన ప్రోడక్ట్స్ విషయంలో కూడా ఇన్నోవేషన్ జరగాలి. స్టార్టప్స్ ని మీరు క్రియేట్ చేయాలి. మేము చూస్తూ ఉంటాం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కు సంబంధించిన చాలా స్టార్టప్స్ కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. సో స్టార్టప్స్ ముందుకు నడిపించాలి, ఇన్నోవేషన్ కు ముందంజలో పెట్టాలి, ప్రోడక్ట్ కంపెనీస్ రావాలి అనే క్రమంలో ఈరోజు మరి నగరంలో ప్రధానమైన స్థలంలో ఈ ఏఐ హబ్ ని పెద్ద ఎత్తులో అతి తొందరలో కూడా ప్రారంభోత్సవం చేయబోతా ఉన్నాం. ప్రపంచ దేశాలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా పిలుచుకొని అన్ని రంగాలకు సంబంధించి ప్రపంచ దేశాల్లో జరుగుతూ ఉన్న ఈరోజు ఈ రెవల్యూషనరీ టెక్నాలజీని ఏ విధంగా అన్ని రంగాల్లో ఉపయోగించుకున్నారు వారి ఎక్స్పెక్టేషన్ కూడా తీసుకొని మీరందరూ కూడా వచ్చి ఆ ఏఐ హబ్కి సంబంధించి అక్కడ సమకూర్చిన ఫెసిలిటీస్ ఉపయోగించుకునే విధంగా మరి ఏఐ హబ్ క్రియేట్ చేయబోతా ఉన్నాం. టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో రాబోయే కాలంలో ఒక 10 లక్షల మందిని ఏఐ రెడీ చేయాలని, ఎందుకంటే వి బిలీవ్ ఇన్ టాలెంట్, వాళ్ళని రెడీ చేయాలనే ఆలోచనతో పోతా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి డిసెంబర్ జనవరి మాసంలో కూడా గ్రౌండ్ బ్రేకింగ్ ఫర్ ఏఐ సిటీ, నియర్ టు ఫ్యూచర్ సిటీని కూడా ఆ ఏఐ సిటీని నిర్మాణం చేయబోతా ఉన్నాం. 200 ఎకరాల అక్కడ వచ్చేది సేమ్ రిప్లికా వేర్ ఇన్నోవేషన్ టేక్స్ ప్లేస్. ప్రపంచ స్థాయిలో ఉన్న బహుళజాతి ఐటీ కంపెనీస్ కూడా ప్రోడక్ట్ కంపెనీస్ని అక్కడ పెట్టడానికి మరి ఏఐ సిటీలో వారికి స్థలాలు ఏర్పాటు చేయటం, వారికి జీసీసీస్ని కూడా ఏర్పాటు చేయడానికి ఆలోచన చేసి ఇప్పుడు కేవలం డెడికేటెడ్ ఏఐ సిటీని నిర్మాణం చేసే కార్యక్రమంలో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలో ఫ్యూచర్ సిటీ doesn't, we have the manufacturing zoning over there in future city, we have the educational zoning over there, we have sports zoning over there, entertainment zoning over there, we have the residential zoning also been done over there. So we have a very planned and meticulous zoning of the future city which is happening now and which is going to be finalized in the month of December as per our Chief Minister's direction.